స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మనకి లాస్ట్ 10 days నుంచి డీజీపీ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే ఈ మన రాష్ట్రం నుంచి గంజాయిని, మత్తు పదార్థాలని, హెరాయిన్, కొకైన్ ఇటువంటి అన్నిటిని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే. ఈ ప్రోగ్రామ్ మన ప్లాన్ చేశారు గౌరవ డీజీపీ గారు. ఆ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మనం 1 week బ్యాక్ ఒక ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అనేది మనం ప్రోగ్రామ్ టేకప్ చేయడం స్టార్ట్ చేసాం. ఇది మనకి ట్రైన్స్లో ఎక్కువగా ఈ గంజాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది. దాని మేరకు ట్రైన్స్లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతాం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మనం లాస్ట్ వీక్ ఇదే కోరమండల్ ఎక్స్ప్రెస్లో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం మనం గమనించాం. ఒక టీము ఏలూరు నుంచి మన ఐజీ మన హకీర్ రవికృష్ణ గారి ద్వారా ఆధ్వర్యంలో ఒక టీము ఏలూరు నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయిని కూడా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేశారంటే ఈ గంజాయిని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం మనం ఎవ్రీ వీక్ ఒక మన జాయింట్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం, ఆపరేషన్ ఫ్లష్ అవుట్లో. దానిలో ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వారు, జీఆర్పీ, ఆర్పిఎఫ్ ప్లస్ ఏగల్ టీం వారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇవన్నీ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. అదే మాదిరి ఈవేళ కూడా మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఈ 4 ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి ఈ కోరమండల్లో చెక్ చేయడం జరిగింది. ఆ చెక్కింగ్స్లో మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈ రిఫైన్డ్ గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది మనకు వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి ఏదో పనుల నిమిత్తం వెళ్తున్నట్టుగా వీళ్ళు ప్రిటెండ్ చేస్తూ ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ కాకోకుండా పకడ్బందీగా వ్యూహాత్మకంగా మనం వీళ్ళంతా కూడా పట్టుకుని ఫర్దర్గా గంజాయి ట్రాన్స్పోర్ట్ కాకుండా చూడడానికి ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అనేది మనం ఉపయోగించుకుంటున్నాం. ఇదండి ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఒక బ్యాగ్లో దొరికిన పర్సన్ని ఆ వ్యక్తిని ప్లస్ ఆ గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. గంజాయి ఒక లీఫ్లా ఉంటుంది. దాన్ని గంజాయి మూలంగా తయారు చేసి దాని గంజాయిగా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒక బ్యాగ్ కావాల్సి ఉంటుంది. ఒక స్టూడెంట్ బ్యాగో లేదంటే హ్యాండ్ బ్యాగో లేదా క్యారీ బ్యాగో ఏదో ఒకటి కావాల్సి వస్తుంది. దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మెల్ట్ చేసేసి ఒక లిక్విడ్ కాకుండా మనకు సాలిడ్ చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆ పదార్థాన్ని ఇలాగ ప్యాకింగ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇదైతే మనకి తక్కువ స్పేస్లో ఒక చిన్న బ్యాగ్లో తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎక్కువ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఈ విధంగా మనం తయారు చేసినట్టు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.